ఓమ్రి అనేటువంటి ఒక సాదా సీదా సామాన్యమైనటువంటి నీకు లాంటి నాకు లాంటి ఒక వ్యక్తి. ఎలాంటి వ్యక్తి? చెప్పండమ్మా. మీతో మాట్లాడించటానికే నేను ఇక్కడ నిల్చున్నా. ఎలాంటి వ్యక్తి? నాలాంటి సామాన్యుడే, మనలాంటి సామాన్య. హీజ్ అన్ ఆర్డినరీ పర్సన్. మనకు లాంటి ఒక సామాన్యమైన వ్యక్తి దేవుడు మహాకృప చూపితే ఇజ్రాయేలీయుల ఎదుట ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద కూర్చొని ఒకడు కావాలి. ఎవడైతే కూర్చుంటాడో వాడిని ఏమంటామో తెలుసా? రాజు అంటాం. ఏమంటాం? అదనమాట. ఇప్పుడు ట్రాక్లోకి వచ్చారు. రాజు అంటాం. అయితే సింహాసనం మీద ఎవడైనా కూర్చోవచ్చు కదా, ఎవడైనా కూర్చోవచ్చు. కానీ దానికి కొన్ని అర్హతలు ఉంటాయి. అయితే దేవుడు కృప చూపించి, ప్రేమ చూపించి, వాత్సల్యత చూపించి, పోనీలే ఈసారి ఆ సింహాసనం మీద ఓమ్రి అనే వాడిని కూర్చోబెడదాం, వానికి అవకాశం ఇద్దాం అని దేవుడు రాజు అనే అవకాశాన్ని సామాన్యుడైన ఓమ్రి అనేవాడికి ఇచ్చాడు. ఓమ్రి అనేవాడికి అవకాశం ఇచ్చిన తర్వాత, రేయ్ నాకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి, నీకు పోస్ట్ ఇచ్చినోడిని నేనే, రాజుగా కూర్చోబెట్టినవాడిని నేనే, కాబట్టి నువ్వు ఏది మాట్లాడినా నాకు ఇష్టమైనట్టుగా మాట్లాడాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు నచ్చిన స్థలాలకే వెళ్ళాలి. ఎందుకు? నీకు పోస్ట్ ఇచ్చిన వాడిని నేను, నిన్ను పోషించువాడు నేను, నీకు ఆధిక్యత కలిగించిన వాడు నేను. కాబట్టి నువ్వు ఏమి చేసినా నాకు ఇష్టమైనట్టుగా చేయాలి. ఎందుకో తెలుసా? నీకు పైన ఉన్నవాడని నేను. నువ్వు బహుశా ప్రజలకు రాజువు కావచ్చు, కానీ నీ పైన ఒకడున్నాడు, రాజులకు రాజు, నిన్ను రాజుగా నియమించినటువంటి వాడు నేనే అని దేవుడు కొన్ని నియమాలు పెట్టి ఆ అవకాశాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆపర్చునిటీ. గాడ్ గేవ్ హిమ్ అన్ ఆపర్చునిటీ టు యూటిలైజ్ ఇట్ ఇన్ ఎ రైట్ వే. సరైన పద్ధతిలో అవకాశాన్ని వాడుకోకుంటే తోలు తీస్తా అని దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చి కూర్చోబెట్టేశాడు. ఇప్పుడు నాకు ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరు ఉన్నారు, ఒక్క ఎంప్లాయీ తక్కువ ఉన్నాడు. అయితే నేను వెంటనే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను, అనౌన్స్మెంట్ చేశారు. ఏమని? నా ఆఫీస్లో పని చేయటానికి ఒకరు కావాలి ఎంప్లాయీ, దానికి కావాల్సిన అర్హతలు, యోగ్యత, క్వాలిఫికేషన్ ఏంటి అని అన్నీ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆ ప్రకటన చూసిన వాళ్ళు చాలామంది నా దగ్గరికి వస్తే అందులో నుంచి ఒక్కరిని ఎన్నుకొని, రే ఈ పోస్ట్ నీకే ఇస్తున్నా, అపాయింట్మెంట్ లెటర్ నీ చేతిలో పెట్టేశాను, రేపటి నుంచి నువ్వు జాయినింగ్ అయిపోవచ్చు అని చెప్పిన తర్వాత నేనేమన్నానంటే, ఈ ఆఫీస్కి CEO నేనే, ఈ ఆఫీస్ నా కంట్రోల్లో ఉంటుంది, నీకు జీతం ఇవ్వాలన్నా నేనే, నిన్ను పోషించాలన్నా నేనే, నీకు ఉద్యోగం ఇచ్చింది నేనే. కాబట్టి నేను నీకు కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ చెప్తా, నియమాలు చెబుతాను. నువ్వు పలానా టైంకి రేపటి నుంచి ఉదయం 10ంటికి ఆఫీస్లో ఉండాలి. ఆఫీస్కి ఒక యూనిఫామ్ ఉంటుంది, పలానా షర్ట్, పలానా ప్యాంట్ వేసుకొని, ఫార్మల్స్ వేసుకొని, నీట్గా బటన్స్ పెట్టుకొని, టై వేసుకొని, నీట్గా ఫార్మల్స్లో నువ్వు రావాలి. ఆఫీస్కి వచ్చిన తర్వాత నీకు ఒక ప్రాజెక్ట్ అప్ చెప్తాం, ఆ ప్రాజెక్ట్ కరెక్ట్గా వారం లోపల ముగించాలి. ఇవన్నీ కూడా సక్రమముగా నేను చెప్పినవన్నీ నువ్వు చెయ్యగలిగితే నెల తిరిగేసరికి నీకు 1వ తారీఖున నీకు జీతం ఇస్తాను. ఇవన్నీ నువ్వు సరిగ్గా చేస్తే నీకు 1వ తారీఖు ప్రతి నెల జీతం వస్తుంది. అంటే వాడు అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందన్న ఆనందములో నేను చెప్పిన నియమాలన్నిటినీ ఆలోచించకుండా, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, సరే సార్, అలాగే సార్ అని వెళ్ళిపోయాడు. ఉదయాన్నే ఉద్యోగానికి వచ్చాడు. నేనేం చెప్పాను? ఫార్మల్స్ వేసుకొని రమ్మని చెప్పాను. వాడు టీషర్ట్ వేసుకొని, టాన్ జీన్స్ వేసుకొని వచ్చాడు, బనియన్ వేసుకొని, చిరిగిపోయిన బొక్కలు పడిన జీన్స్ వేసుకొని వచ్చాడు. అయితే సరే, పని అన్నా సరిగ్గా చేస్తున్నాడా? ఆహా, ఆఫీస్లో కూర్చున్నప్పటి నుంచి ఆ పిల్లతో బాత కానీ, ఈ పిల్లాడితో బాత కానీ, చుట్టూన్నలతో ముచ్చట్లు పెట్టి టైం వేస్ట్ చేస్తున్నాడు. పోనీ టైం వేస్ట్ చేస్తే చేస్తాడు, వాడి టైం వాడి ఇష్టం. అయితే ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చాం కదా, వాడు ఎవరితో ఎంతసేపు మాట్లాడుకున్నా నాకు అనవసరం. నాకు కావాల్సిందేంటి? వారంలో తిరిగే కల్లా ఇచ్చిన పని కంప్లీట్ చేయాలి. వారం అయిపోయింది, నేను అన్ని పిలిచాను ఆఫీస్కి. బాబు, నేను నీకు 3 రూల్స్ పెట్టా. రూల్ నెంబర్ 1, ఫార్మల్స్ రమ్మన్నా నువ్వు నీకు ఇష్టమైన చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుని, బనీన్ వేసుకుని, టీషర్ట్ వేసుకుని వచ్చావు.
వదిలే. రెండవది, నీకు ఆఫీస్లో కూర్చున్నప్పుడు వర్కింగ్ అవర్స్లో పని చేసే సమయాల్లో నువ్వు పక్కన వాళ్ళతో మాట్లాడకుండా నీ పని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పా. నువ్వు చేయట్లా. వచ్చిన దగ్గర నుంచి వాడితో వీడితో ముచ్చట్లు కాలక్షేప కబుర్లు చెప్పుకుంటున్నావు. ఓకే, అది కూడా వదిలేసి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? ప్రాజెక్ట్ నీకు ఒకటి చెప్పాను, వారంలో పూర్తి చేయాలని చెప్పా. ఈ రోజుకి నువ్వు జాయిన్ అయ్యి ఆఫీస్లో వారం ముగిసిపోయింది. వారం అయిపోయింది కదా, ప్రాజెక్ట్ ఇవ్వు, కంప్లీట్ చేసావా అంటే, సార్ ప్రాజెక్ట్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అందుకే నేను ముగించలేకపోయాను. సరే, ఎంతవరకు కంప్లీట్ చేసావు అంటే, ఇంకా మొదలే పెట్టలేదు సార్ అన్నాడు. ఇంకా మొదలే పెట్టకపోవడానికి కారణం ఏంటి అంటే, డౌట్స్ ఉన్నాయి సార్, అందుకే ఆగిపోయాను. సరే, నీ పక్కన సీనియర్స్ ఉన్నారు కదా, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ పనిలో నైపుణ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకున్నావా అంటే, అడగలేదు సార్, అడిగితే చెప్తారో లేదో అని అడగలేదు అన్నాడు. వెంటనే టక్ 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 మనం టైప్ చేసేసి ఒక లెటర్ ప్రింట్అవుట్ తీసి కవర్లో పెట్టి, ఇదిగో నీ డిస్మిస్ ఆర్డర్, ఉద్యోగం ఊస్ట్ అయిపోయింది, నీ పోస్టు ఊస్టు అయిపోయింది, ఇంటికి వెళ్ళరా యధవా, నేను చెప్పిన పని చేయలేదు, నాకు గౌరవం ఇవ్వలేదు, నీకు జీతం రావాలన్నా నీకు పోషణ కావాలన్నా ఎవరిని తృప్తిపరచాలి? నువ్వు ఎవరిని సాటిస్ఫై చేయాలి? నన్నా పక్కనున్నా? నన్నే. ఎవడైతే ఉద్యోగం ఇచ్చాడో వాణ్ణి సాటిస్ఫై చెయ్యగలిగితేనే వాడు చక్కగా పోషింపగలుగుతాడు, కుటుంబం చక్కగా ఆర్థిక రీతిలో బాగుంటుంది. కానీ అక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? వాడు నన్ను తృప్తిపరచకుండా, నేను చెప్పిన పనిని చేయకుండా వాడికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే నాకేమొచ్చింది? ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? ఐఎమ్ యాంగర్ అని హిమ్, నాకు కోపం వచ్చింది వాడి మీద. నాకు కోపం వస్తే కోపానికి ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుసా? ఉన్న ఉద్యోగం ఊడిపోతుంది. ఓమ్రి అనేవాడిని దేవుడు చక్కగా పిలిచి సింహాసనం వేసి, రే రాజు నువ్వే ఇజ్రాయేలులకని రాజు పదవిని అప్పచెప్పి చక్కగా ఆనందంగా సాగురా నాయన బ్రతుకురా అంటే, ఓమ్రి అనేవాడు ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి తృప్తిపరచాలి కదా, దేవుడు కదా నాకు అవకాశం ఇచ్చాడు, దేవుడు కదా నాకు ఈ హోదా ఇచ్చాడు, దేవుడు కదా నాకు ఈ సింహాసనం ఇచ్చాడు అన్న ఇంకిత భావం లేకుండా, కామన్ సెన్స్ లేకుండా వాడు ఏం చేశాడు తెలుసా? ఇష్టానుసారంగా ప్రజలని తప్పు పరిపాలన చేసి తప్పుడు మార్గంలో నడిపిస్తే తద్వారా దేవుడికి కోపం వచ్చింది. ఏమొచ్చింది? దేవుడికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎవడినైనా దేవుడు చూస్తే ఆయనకు వచ్చేది కోపమే. ఈరోజు వాట్ ఎవర్ యు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్, నీ దగ్గర ఆస్తి, డబ్బు, పేరు, హోదా, ఉద్యోగం, వ్యాపారం, అభివృద్ధి, వస్త్రాలు, ఆభరణాలు, ఇల్లు, స్తోమత, పొలం, పేరు, ప్రఖ్యాతి ఏది ఉన్నా ఇట్స్ ఆల్ గివెన్ బై ద లార్డ్. అది నువ్వు సంపాదించుకుంటే వచ్చింది కాదు, మీ అమ్మా నాన్నలు సంపాదిస్తే వచ్చింది కాదు, నువ్వు కష్టపడితే వచ్చింది కాదు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కృప చూపితే ఆయన అనుగ్రహిస్తే వచ్చింది. గాడ్ గేవ్ యూ ఎవ్రీథింగ్ వాట్ వీ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్ టుడే. ఈరోజు నీకు కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడు కృప చూపి, ప్రేమ చూపి, వాత్సల్యత చూపి అనుగ్రహిస్తే వచ్చింది. నీకు ఈరోజు కలిగి ఉన్నవన్నీ కూడా, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు హ్యావ్, ఇట్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. నువ్వు కలిగి ఉన్నవన్నీ కూడా దేవుని కృప చొప్పున కలిగినవే. మీ పక్కన చేయకండి, చెప్పండి, నీకున్నవన్నీ దేవుడు ఇచ్చినవే. చాలామంది అంటారు, అమ్మా మీ పాపకు పెళ్లి చేసావు కదా, పెళ్లి చేశానండి, బాగా కష్టపడి డబ్బులన్నీ సంపాదించి చాలా సంవత్సరాలుగా డబ్బులన్నీ దాచిపెట్టి ఏదో పెళ్లి చేశామండి ఘనంగా. ఎరా ఈ మధ్య ఇల్లు కట్టుకున్నావా అంటే, ఏదో అండి నా వెనక కొంతమంది బంధువులు ఉన్నారు, వాళ్ళు సహాయం చేస్తే ఇల్లు కట్టుకున్నా. ఎవడు చూసినా బలం చెప్తాడు, వాడి పేరు చెప్తాడు, వాడి జనం చెప్తాడు, వాడి స్థాయి చెప్తాడు, టాలెంట్లు చెప్తాడు, వాడు సంపాదించిన డబ్బును చెప్తాడు తప్ప ఏ ఒక్కరైనా నువ్వు ఎందుకమ్మా ఇల్లు కట్టుకోగలిగావు, ఎందుకమ్మా పెళ్లి చేయగలిగావు, ఎందుకమ్మా బిడ్డను కలగలిగావు, ఇవన్నీ అడిగినప్పుడు దేవుడు నాకు కృప చూపించాడని చెప్పగలుగుతున్నారా?
కెన్ యూ షే దట్ వెన్ సమ్వన్ ఆస్క్స్ యూ దట్ హౌ యూ హ్యావ్ బ్లెస్డ్, ఎలా నీకు ఇవన్నీ కలిగాయన్నప్పుడు క్రైస్తవుడు మా నోట రావాల్సిన మాట ఏంటో తెలుసా? నా దేవుడు దయ చూపిస్తే, నా దేవుడు కృప చూపిస్తే, నా దేవుడు ప్రేమిస్తే, నా దేవుడు వాత్సల్యత చూపిస్తే ఈరోజు నాకు కలిగినవన్నీ వచ్చాయి. వాట్ ఎవర్ ఐ హ్యాడ్ టుడే ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్. నాకు కలిగినవన్నీ కూడా నే కాదు, నా బలం కాదు, నా టాలెంట్ కాదు, అంతా చెప్పండి అమ్మా, అంత నీరసంగా ఉన్నట్టు. దారిలో వస్తుంటే నా హ్యాండ్ బ్యాగ్ పోయింది పాస్టర్ గారు, దారిలో వస్తుంటే ఏటీఎం కార్డు పోయింది పాస్టర్ గారు, దారిలో వస్తుంటే యాక్సిడెంట్ అయింది పాస్టర్ గారు అంటూ ముఖాలు పెట్టుకొని ఉన్నారు. ఒక్కొక్కరు ముఖ కవలికలన్నీ కూడా అలాగే ఉన్నాయి. ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ముఖాలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? సంతోషం అంటే ఎలా ఉంటుంది చెప్పండి చూద్దాం. సంతోషం అంటే అల్లు అంటారేంటి? చేతుల్లో ఉంటుంది సంతోషం. ఈ అంటే అదే సంతోషం. ప్రపంచంలో ఎవడూ నేర్పించకుండా వచ్చేది ఏంటో తెలుసా? నవ్వు. మీ పిల్లలకి భాష నేర్పిస్తారు, యాస నేర్పిస్తారు, టాలెంట్ నేర్పిస్తారు, వస్త్రధారణ నేర్పిస్తారు. నవ్వటం నేర్పిస్తారా? నేర్పించకపోయినా వస్తుంది అది. ఏడట నేర్పిస్తారా? నేర్పించకపోయినా వస్తుంది అది కదా. ఈ ప్రపంచంలో మీ కోళ్ళు, కుక్కలు, కుందేళ్ళు, ఉడతలు, పశువులన్నీ తెలుసు కదా, పక్షులు తెలుసు కదా. మాట్లాడే పక్షులు ఉంటాయి, మాట్లాడే జంతువులు ఉంటాయి. జంతువులు కానీ పక్షులు కానీ ఎప్పుడన్నా నవ్వటం మీరు చూసారా? ప్రపంచంలో, ఈ సృష్టిలో, ఈ విశ్వంలో ఏ పక్షి, ఏ చెట్టు, ఏ పుట్ట, ఏ చేప, ఏ జంతువు నవ్వి సావదు. ఎందుకో తెలుసా? దేవుడు వాటికి నవ్వు పెట్టలా. దేవుడు నవ్వు పెట్టింది ఒక్క తన పోలికలో చేయబడ్డ నరుడికి మాత్రమే. సపట్లు కొట్రే. దేవుడు నవ్వు ఇచ్చింది ఎవరికి? ఒక్కడికే. మనకొక్కటే ఇచ్చాడు నవ్వు, ఎవ్వరికి ఇవ్వాల. మరి మీకు ఒక్కడికి ఇచ్చిన నవ్వుని నవ్వాలి కదా. ఇదేదో సంతాప సభలో కూర్చున్నట్టుగా సచ్చినోడి పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటే నవ్వితే కొడతారేమో మనల్ని అన్నట్టు కూర్చుంటారు. ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ఏముంటుంది? సమాధానం, నెమ్మది, ఆనందం, సంతోషం అవన్నీ ఉంటాయి. ఎప్పుడు ఏం చెప్పాలి? నేను కాదు, నా బలం కాదు, నా టాలెంట్ కాదు, అంతా దేవుని కృప. నువ్వు ఎంత చదువుకున్నా సర్టిఫికెట్లు నీ చేతిలోకి వచ్చేసరికి దేవుడి కృప. ఈ సర్టిఫికెట్ నేను కష్టపడి చదివాను పాస్టర్ గారు అని చెప్పకూడదు. దేవుడు తెల్లారి లోపల నీ బుద్ధి అంతా తీసి పడేస్తాడు. ఏం చదివావు కూడా గుర్తుండదు, ఉద్యోగం రాదు. తర్వాత సర్టిఫికెట్లు ఉంటాయి, ఇంటర్వ్యూలో చెప్పడానికి సమాధానాలు ఉండవు. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు కూడా ఈ మాట వాడుతూ ఉండాలి. ఏమని? నే కాదు, నా బలం కాదు, నా టాలెంట్ కాదు, అంతా కృప. పాడండి. నే కాదు, నా బలం కాదు, నా టాలెంట్ కాదు, అంతా కృప. అదే అన్నమాట. ఎప్పుడైనా ఎవడైనా అడిగితే ఇది నా వల్ల కాదు, దేవుని వల్ల వచ్చినదే. ఓమ్రి దేవుని వల్ల అనుగ్రహించబడినటువంటి సింహాసనాన్ని అతిశయముతో ఆనందిస్తున్నాడు. కానీ ఇచ్చిన దేవుణ్ణి తృప్తిపరచడం మర్చిపోతే దేవుడికి కోపం వచ్చింది. దేవుడికి కూడా కోపం వస్తుంది. పాస్టర్ గారు, మీకు బాగా అవసరమైన పదాలే మీరు వాడుకుంటారు, కానీ దేవుడికి కోపం కూడా ఉంటుంది. మీరు పాడే పాటల్లో, మీరు వాడే మాటల్లో, మీరు చెప్పే ఉచ్చారణలో ఏముంటాయి తెలుసా? దేవుడు ప్రేమస్వరూపి అండి, దేవుడు జాలిగలవాడు, దేవుడు దయగలవాడు, దేవుడు కృపగలవాడు, దేవుడు మంచి యేసయ్యా. అందుకే ఎంత మంచి దేవుడవేసయ్యా, నీకు కోపం వస్తే నా పళ్ళు రాలిపోతాయి యేసయ్యా అని ఎవడు పాడ్డే? ఎందుకో తెలుసా? మీకు యేసయ్యలో మంచే కనిపిస్తుంది అన్నమాట. కాకపోతే ఆయన మంచోడే. బేసిక్గా ఆయన కృప, కనికరం, వాత్సల్యత, మహిమ అన్నీ కలిగిన వాడే. కానీ నువ్వు తేడా చేసావనుకో ఆయనకు కోపం కూడా వస్తుంది. ఆయన ఉగ్రత నువ్వు తట్టుకోలేవు. ఆయన ప్రేమ సముద్రం, ఆయన కోపం సునామీ. సముద్రం ఎప్పుడూ ఉంటుంది, ప్రేమ ఎప్పుడూ ఉంటుంది ఆయనకి. సునామీ ఎప్పుడూ అవసరం వస్తుంది. ఆ సునామీ వచ్చిందంటే ఏమైపోతాయి?
బతుకులు సముద్ర పాలైపోతాయి అన్నమాట. దేవుడు కనుక కోపం నీ మీదకి వచ్చిందనుకో, నీ బతుకేమైపోతుందో తెలుసా? ఓమ్రి జీవితం ఏమైందంటే, దేవుడికి కోపం తెప్పించాడు. ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోలేక, ఇచ్చిన అవకాశాన్ని వాడుకోలేక, ఇచ్చిన దాన్ని బట్టి గర్వపడిపోయి, అతిశయపడిపోయి, నాదే, ఇది నా సింహాసనం, నేనే రాజు, నాకెవడ్రా అడ్డు అని విర్రవీగిపోతే దేవుడికి కోపం వచ్చి ఓమ్రిని, రేయ్ నీ ఓవరాక్షన్ చాలా ఎక్కువైపోయింది కానీ సర్లే నువ్వు పెట్లోకి వెళ్ళిపో అని పెట్లో పెట్టేసి మూతెట్టి 4 మేకులు కొట్టేసి గొయ్యి తీసి పాతెట్టేసి 11వ రోజు 12వ రోజు బిర్యానీ పెట్టాడు అందరికి. అదనమాట. ఓమ్రిని దేవుడు ఏం చేశాడు చెప్పండి అమ్మా? అంత పెద్దగా కాకపోయినా చిన్నగా చెప్పండి, ఏం చేశాడు? లేపేశాడు అనమాట. దేవుడికి కోపం వస్తే ఏం చేస్తాడు? భూమి మీద నిన్ను లేకుండా లేపేస్తాడు. ఊరికే లేపడం. దేవుడికి కోపం పుట్టిస్తే, ఇఫ్ యు ఆర్ ద రీజన్ ఫర్ గాడ్స్ యాంగర్, దేవుని కోపానికి కారణమే కనుక నువ్వైతే నీ బ్రతుకు అధోగతి అవుతుంది. ఆ స్థితి రాకమునుపే, ఆ స్థితిని లోనికి రాకమునుపే, నువ్వు మట్టిలో పాతెట్టబడక మునుపే ఈరోజు నీకు కలిగి ఉన్న వాటినన్నిటిని కూడా దేవునికి ఇష్టమైన క్రమములో ఖర్చు పెట్టుకో. ఇప్పుడు నేనున్న 500 రూపాయల నోటు ఒకడికి ఇచ్చి, రే ఇది నీదే, నేను ఇచ్చా, నువ్వు ఖర్చు పెట్టుకో, ఇలారా ఖర్చు పెట్టుకో, మంచి వాటికి మాత్రమే, చెడ్డ వాటికి ఖర్చు పెట్టకూడదు అన్నప్పుడు ఆ డబ్బు నాదే, నేను ఇచ్చిన తర్వాత ఆడదైపోయింది. ఇప్పుడు ఆడేం చేయాలి? ఇచ్చిన నా మీద ఉన్న గౌరవాన్ని బట్టి, ఇచ్చిన నా మీద ఉన్న ప్రేమ అభిమానాన్ని బట్టి వాడు ఏం చేయాలో తెలుసా? ఆ నోటుని జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకోవాల్సిన బాధ్యత. అలా కాకుండా మనకొచ్చేసిందిలే ఇంకాడు చూస్తాడా లాక్కుంటాడా నోట్ అని చెప్పి తీసుకెళ్ళిపోయి సిగరెట్లు, మందు, పాన్ పరాకులు, గుట్కాలు, సినిమాలు, షికార్లు ఇవన్నీ చేస్తే నేను ఏం చేస్తుంటాను తెలుసా? వాడికి కూడా తెలియకుండా ఒక ఇన్ఫార్మర్ను పెట్టి, రే వాడు 500 ఎలా ఖర్చు పెడతాడు చూస్తూ ఉండు అని వాడికి కూడా తెలియకుండా వాడిని పెట్టాను. వాడు పిలిపించాడు, రా తమ్ముడు 500 ఖర్చు అయిపోయాయా? అయిపోయాయి పాస్టర్ గారు. మంచి వాటికి ఖర్చు పెట్టావు? చాలా మంచి వాటికి ఖర్చు పెట్టాను పాస్టర్ గారు అంటే, రా ఇలారా, ఇడు నీ ఇన్ఫార్మర్గా నీ పక్కన పెట్టాను, రే వాడు 500 ఎలా ఖర్చు పెట్టి నువ్వు చెప్పు అంటే ఆడేమంటాడు తెలుసా? వాడు సినిమాకి వెళ్ళాడండి, సిగరెట్లు తాగాడండి, గుట్కాలు పాన్ పరాకులు వేసుకున్నాడండి, మందు కొట్టాడండి, పనికి మాలిన వాటికి డబ్బును ఖర్చు పెట్టేశాడు అంటే ఇప్పుడు వాడి మీద నాకు వచ్చేది ఏంటి? ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి అన్నీ, తింటున్న తిండి, వాడుకుంటున్న బండి, ఉంటున్న ఇల్లు, కట్టుకుంటున్న బట్ట, అనుభవిస్తున్న ఆయుష్, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చి ఏమన్నాడు తెలుసా? మంచిగా బ్రతుకు, మంచి వాటి కొరకు ఖర్చు పెట్టు, ఫైనల్గా ఇచ్చింది నేను కాబట్టి నన్ను తృప్తిపరచు. ఎవరిని తృప్తిపరచాలి నువ్వు? ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ సాటిస్ఫై ద లార్డ్. దేవుణ్ణి తృప్తిపరచాల్సినటువంటి ఇంకిత జ్ఞానం నువ్వు కలిగి ఉండాలి. ఓమ్రికి దేవుడు ఇచ్చి మాట చెప్తే వాడు నిలబెట్టుకోలేక ఏం చేశాడు తెలుసా? ఆ దేవునికి విరుద్ధంగా ప్రవర్తించి ఆ స్థానాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేస్తే దేవునికి కోపం వచ్చి వాని భూమి మీద లేకుండా లేపేస్తాడు. వానికి భూమి మీద ఆయుష్ లేకుండా పోయింది. ఆ ఉగ్రత నిన్ను పట్టి దేవునికి రాక మునిపే ఆయన ప్రేమ గలవాడు, వాత్సల్యత గలవాడిగా ఉన్నప్పుడే నీకు ఇవ్వబడినటువంటివన్నిటినీ సరిగ్గా ఖర్చు పెట్టుకో, ఆయుష్తో సహా, రోజుతో సహా. అయితే నా ఆఫీసులో ఉన్నవాడికి ఉద్యోగం నేనేం చేశాను? పీకేశా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? రాజు పోస్టుని తీసేశాడు, ఓమ్రిని తీసేశాడు. ఇప్పుడు దేవుడికి ఇంకొకరు కావాలా వద్దా? ఆ సింహాసనం మీద కూర్చోడానికి కావాలి. నా ఆఫీసులో ఇంకొకడు కూర్చోడానికి నాకు ఒకడు కావాలొద్దా? మరలా అనౌన్స్మెంట్ చేశాను, ఇంకొకటి ఇంటర్వ్యూకి వస్తే వాడిని ఇంటర్వ్యూ చేసి, రేయ్ నీకు ఆ పోస్ట్ ఇస్తున్నా జాగ్రత్త కాపాడుకొని మళ్ళీ వాడిని రూల్స్ చెప్పని కూర్చోపెట్టేశాను. వాడి డ్యూటీ ఎక్కేశాడు. ఇప్పుడు వాని పక్కన ఉన్న ఏమని చెప్తారు తెలుసా? రేయ్ ఈ ఉద్యోగం నీది కాదు అంటే వాడు ఏమంటారు తెలుసా? ఇది నాదే, బాస్ నాకు ఇచ్చాడు కదా అంటాడు. ఇప్పుడు నీదే, కానీ నీకంటే ముందు ఒకడు చేశాడు, వాడు సరిగ్గా చేయలేకపోతే వాడు ఉద్యోగం ఇచ్చిన ఓనర్ని కోపం పెట్టిస్తే ఆ కోపం ద్వారా వాడు పోగొట్టుకున్న ఉద్యోగం నీకు వచ్చింది. ఇది నీది కాదు, కోల్పోయిన వాడిది. వాడు పోగొట్టుకుంటే నీకు వచ్చింది. వాడే సరిగ్గా కాపాడుకొని ఉండుంటే నీ వరకు వచ్చేది కాదు అని వాడికి చెప్పినప్పుడు వాడు ఏం చేయాలో తెలుసా?
ఇప్పుడు వాడేం తప్పులు చేశాడో తెలుసుకుంటే చాలు, వాడు చేసిన తప్పులు వీడు చెయ్యకుండా ఉంటే అంతే చాలు. అది ఇంకిత జ్ఞానం. అయితే ఓమ్రిని లేపేసిన తర్వాత దేవుడు ఆ సింహాసనం మీద రాజుగా కూర్చోపెట్టడానికి మరొకరిని ఎన్నుకున్నాడు. అతని పేరు ఆహాబు. ఏం పేరు అతని పేరు? ఆహాబు. ఆహాబు ఎవడు అంటే ఓమ్రి యొక్క కొడుకు. ఓమ్రి కొడుకే కుమారుడే ఆహాబు. పోనీ తండ్రిని లేపేశాం కదా, కొడుకిద్దాములని దేవుడు జాలిపడి తన కుమారునికి రాజు అర్హతని, రాజు స్థానాన్ని, రాజు స్తోమతిని ఇచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఇప్పుడు ఆహాబు పక్కనున్నటువంటి సైనికులు, సైన్యము అధిపతులు, సైన్యాధిపతులు అందరూ అన్నారు, బాబు ఆహాబు మీ నాన్నని దేవుడు లేపేశాడు. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన రాజు స్థానాన్ని తప్పుడు పనులకు వాడాడు, దేవునికి కోపం పెట్టించాడు, అందుకని దేవుడు మీ నాన్నని లేపేశాడు. ఇప్పుడు నీకు ఆ అవకాశం వచ్చింది. మీ నాన్న ఉన్న అదే సీట్లో ఇప్పుడు నువ్వున్నావు. నువ్వు దేవుని కోపం పెట్టించకూడదు, దేవునికి కోపం తెప్పించకూడదు. మీ నాన్న చేసిన తప్పులు చేయకుండా ఉంటే నీకు చాలు, దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇంకా నిన్ను ఘనపరిచి హెచ్చిస్తాడు అని అతని చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా చెప్పారు. అదంతా కూడా 16వ అధ్యాయంలో 33 నుంచి కొనసాగింపుగా అక్కడ ఉంటుంది. అయితే దేవుడిచ్చినటువంటి ఆహాబుకు రాజు అవకాశాన్ని సరే అండి సరిగ్గా కాపాడుకుంటాను అన్నాడు. రాజు పదవిలో ముందుకెళ్తున్నాడు. వెళ్తున్న సమయంలో వీడు ఎలాంటి వాడో తెలుసా? ఆ 33 వచనాన్ని చదువుతున్నా. మొదటి రాజులు 16:33. ఈ ప్రకారమే ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించాడు. వీళ్ళ నాన్న ఒక పనికి మాలిన యథావ అయితే వీడు అంతకంటే పనికి మాలిన వాడు. వీడెవడో తండ్రిని మించిన తనయుడు. ఎందుకో తెలుసా? దేంట్లో తెలుసా? తండ్రిని మించిన తనయుడు అని ఎవరినంటారు తెలుసా? తండ్రి మంచి సింగర్ అయితే కొడుకు అంతకంటే పెద్ద సింగర్ అనుకోండి, ఏమంటారు తెలుసా? బా వీళ్ళ నాన్నని మించిపోయాడ్రా అంటారు. నాన్న ఆర్టిస్ట్ అయితే కొడుకు అంతకంటే మంచి ఆర్టిస్ట్ అయితే అబ్బా వీళ్ళ నాన్నని మించిపోయాడ్రా అంటారు. వీళ్ళ నాన్న స్పీకర్ అయితే, సేవకుడైతే వీళ్ళ కొడుకు అంతకంటే పెద్ద సేవకుడయ్యాడు అనుకో, బా వీళ్ళ నాన్నని మించిపోయాడ్రా అంటారు. జనరల్గా నన్ను అంటూ ఉంటారు, నా అతిశయం కోసం కాదు చెప్తున్నా. మా డాడీ సేవకుడు. నా 7వ తరగతిలో నుంచి మా డాడీతో పాటు సేవలో ఉన్నా. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద సువార్త సభలు వందలాదిగా ఏర్పాటు చేశాడు. ఆయన పరిచయలోనే ఎదిగాను నేను. చిన్నప్పటి నుంచి కూడా మైక్ అంటే భయం వేసేది, స్టేజ్ అంటే భయం వేసేది. నా 25 సంవత్సరాల వయసు వరకు మా డాడీ 100 సువార్త సభలు పెట్టినా ఏ రోజు స్టేజ్ ఎక్కలా, ఏ రోజు మైక్ పట్టుకోలే. నాకు భయం మాట్లాడడం అంటే. అయితే చాలామంది అన్నారు, వీళ్ళ నాన్న వీడు సేవకుడు అవుతాడంటే వీడేంటారు మాట్లాడడం వీడి చేత కాదు, భయపడతాడు వీడు అని అన్నారు. ఈరోజు నన్ను దేవుడు సినిమా పరిచర్య నుంచి సినిమా హీరోగా ఉన్న నన్ను సేవకు పిలుచుకున్నాక 2017లో నేను సేవకు వచ్చిన తర్వాత నా మీద నాకే నమ్మకం లేదు, నేను సేవ చేయగలనా, వాక్యం చెప్పగలనా అని. అయితే దేవుడు కృప చూపించి అవకాశం ఇచ్చాడు సేవకుడిగా. సేవకుడిని అయిన తర్వాత ఈరోజు నాకు వచ్చిన పేరేంటో తెలుసా? వీళ్ళ నాన్నని కూడా వీడు మించిపోయాడు అన్నటువంటి పేరు వస్తుంది. అయితే ఈ పేరు మంచి వాళ్ళకు వస్తుంది. ఇక్కడ ఎవరికి వచ్చిందో తెలుసా? ఆహాబుకు వచ్చింది. ఏమని వచ్చింది? వీడు వీళ్ళ నాన్న కంటే పనికి మాలిన వెధవ, నాన్న కంటే పరమ పాపి, నాన్న కంటే పాపిష్టుడు, నాన్న కంటే నీచుడు, నాన్న కంటే నికృష్టుడు. దేవుడు ఆ ఓమ్రీనే లేపేస్తే పోనీలే పాపని తన కుమారుడికి రాజు స్థానం ఇస్తే వీడు నాన్న కంటే భయంకరమైన పాపాలు చేస్తూ మరలా దేవుణ్ణి ఏం చేశాడు తెలుసా? కోపం పెట్టించాడు, మరలా కోపం తెప్పించాడు. ఈడు ఇజ్రాయేలులో పూర్వమున్న రాజులందరికంటే అధికమైన పాపం చేసి దేవునికి కోపం పుట్టించాడు. నా ఆఫీస్లో 2వసారి అపాయింట్మెంట్ చేసుకున్నవాడు ఏం చేయాలి? ముందున్నవాడు చేసిన తప్పు చేయకపోతే చాలు కదా, కానీ వీడు ఏం చేశాడు తెలుసా? ముందున్నవాడి కంటే ఎక్కువ తప్పులు చేసి నాకు కోపం తెప్పిస్తే వాని పోస్ట్ ఏమైంది తెలుసా? వాని పోస్ట్ మరలా నేను పీకేయగలిగిన అధికారం నాకుంది. దేవుడు అనుకుంటే నిన్నే లేపేయగలడు,
నీ చేతుల్లో ఉన్నదాన్ని లాక్కొని ఇంకొకరికి ఇవ్వగలడు. ఓమ్రి చేతుల్లో ఉండి రాజు పదవిని లాక్కొని ఆహాబుకి ఇచ్చాడు. ఆహాబు అయినా సరిగ్గా కాపాడుకుంటాడేమో అని, కానీ వీడు కూడా సరిగ్గా కాపాడుకోలేకపోతే ఆ దేవుడికి మరలా కోపం వచ్చింది. అగైన్ గాట్ యాంగర్ ఆన్ ఆహాబు మీద దేవునికి ప్రత్యేకమైనటువంటి కోపం పుట్టింది. ఈరోజు నీ జీవితంలో నీ కలిగి ఉన్నవన్నీ కూడా, నీ చేతిలో ఉన్న పేరు, నీ కలిగి ఉన్న హోదా, ఆస్తి, అంతస్తు, బట్ట, తిండి, ధాన్యం, ప్లేటు, పల్లెం అన్నీ కూడా ఎవరో దేవుడి కృపని గ్రహించలేక పోగొట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి దేవుడు లాగేసుకొని మీ అందరికి ఇచ్చాడు. ఎవరిదో? ఈరోజు అభినయ్ దర్శన్ చేస్తున్నటువంటి సేవా జీవితం నాది కాదు. ఎవడో దేవునికి నమ్మకంగా లేక పోగొట్టుకుంటే వాడి దగ్గర నుంచి లాగేసుకొని దేవుడు నాకు ఇచ్చాడు. నేను దేవునికి నమ్మకంగా లేకుండా ద్రోహం చేస్తే నా దగ్గర నుంచి లాక్కొని మరొకడికి ఇస్తాడు ఈ అభిషేకాన్ని, ఈ వాక్చాతుర్యాన్ని, ఈ తలాంతుని, ఈ వాక్య జ్ఞానాన్ని మరొకడికి ఇస్తాడు. ఈరోజు దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు. అవి ఏవి కూడా నీకుగా వచ్చినవి కాదు. ఎవరో దేవునికి కోపం పుట్టించి దేవుని ద్వారా పోగొట్టుకుంటే వాళ్ళ ద్వారా నీకు వచ్చాయి. వాట్ ఎవర్ యు హ్యావ్ టుడే, ఉద్యోగమైన, వ్యాపారమైన, అభివృద్ధి అయిన, ఆయుష్ అయిన, ఆరోగ్యమైన, క్షేమమైన, సమృద్ధి అయిన, దీవెనైన, ఏది నీవు కలిగి ఉన్నా అవన్నీ కూడా మరొకరు పోగొట్టుకుంటే నీకు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు నీకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? ఎవడో పోగొట్టుకుంటే దేవుడు నాకు ఇచ్చాడు కదా ఈ జ్ఞానాన్ని, ఎవడో పోగొట్టుకుంటే దేవుడు నాకు ఇచ్చాడు కదా ఆరోగ్యాన్ని, ఎవడో పోగొట్టుకుంటే దేవుడు నాకు ఇచ్చాడు కదా ఇంటిని, ఎవరో నిలబెట్టుకోలేకపోతే దేవుడు నాకు ఇచ్చాడు కదా ఆధిక్యతని. కాబట్టి ముందు ఎవడైతే పోగొట్టుకున్నాడో నేను అలా పోగొట్టుకోకూడదు. ఏమని అర్థం కావాలి నీకు? నేను పోగొట్టుకోకూడదు. దేవుడు ఒకటే అంటాడు ఎప్పుడు కూడా, ఏమంటాడు తెలుసా? యు సాటిస్ఫై మీ, దెన్ ఐ విల్ సాటిస్ఫై యూ. ఇది లోకంలో ఒక సామెత ఉంటుంది, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంటి? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు ఎప్పుడు కూడా దేవునికి రెస్పెక్ట్ చేస్తే ఆయన నిన్ను రెస్పెక్ట్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు నన్ను సార్ అన్నావు అనుకో, సార్ అంట. ఎరా అన్నావు అనుకో, పోరా అంట. నువ్వు నన్ను ఎలా సంబోధిస్తే నేను నిన్ను అలాగే సంబోధిస్తా. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తే అంతే ప్రేమిస్తా. నువ్వు నన్ను ఎంత గౌరవిస్తే అంతే గౌరవిస్తా. దేవుడికి కావాల్సింది కూడా అంతే. నీకు కావాల్సింది నేను ఎవరి దగ్గరో లాగేసుకొని నీకు ఇచ్చాను. నువ్వైనా నమ్మకస్తుడిగా నా ఎదుట నిలబడతావని నీ నమ్మకాన్ని చూడటానికి ఈ రోజు నీ జీవితంలో అనుగ్రహించాను. అయితే దేవుడు ఒకటే అంటాడు, నువ్వు నన్ను గౌరవించు, నేను నిన్ను తృప్తిపరుస్తా. యు సాటిస్ఫై లార్డ్, దెన్ గాడ్ విల్ సాటిస్ఫై యూ. నువ్వు కలిగి ఉన్న దానిలో దేవుని తృప్తిపరచాలి, దేవుని తృప్తిపరచాలి. ఈరోజు నువ్వు ఏది కలిగి ఉన్నా కూడా దాన్నన్నిటిని బట్టి దేవునికి తృప్తికరంగా నువ్వు బ్రతకాలి. ప్రభువా, నా పనులలో, నా ఆలోచనలో, నా ఉద్యోగంలో, నా కుటుంబంలో, నా వ్యాపారంలో నన్ను మొదట నిలబెట్టు ప్రభా, నన్ను ఫస్ట్లో పెట్టు ప్రభా, టాపర్గా పెట్టు ప్రభా, ఫస్ట్ ప్లేస్లో పెట్టు ప్రభా, ఎత్తుగా పెట్టు ప్రభా అని ప్రార్థన చేసి దేవుడు ఏమంటారు తెలుసా? అరే, అది నాకు తెలుసులే, కానీ ముందు నువ్వు నన్ను ముందు పెట్టు. దేవుడు ఏమంటాడు? నన్ను ముందు పెట్టు, ఆటోమేటిక్గా నేను నిన్ను ముందు పెడతా. చాలామంది ఈ ప్రార్థన చేస్తారు, ప్రభువా నన్ను నా కుటుంబంలో ముందు పెట్టవా, నా ఉద్యోగంలో నన్ను పై స్థాయిలో పెట్టవా, నన్ను ముందు పెట్టవా, టాప్లో పెట్టవా, ఫస్ట్లో పెట్టవా, ఫస్ట్ పొజిషన్ ఇవ్వా అని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, నువ్వేమో నన్ను చివర పడేశావు, నా స్థానమేమో చివరిలో పడేసి నిన్ను మొదటి స్థానంలో పెట్టమంటే పెట్టడం నేనే పిచ్చోళ్ళ కనిపిస్తున్నాను రా నీకు? నేను పిచ్చోడిని అనుకుంటున్నావా? ఫస్ట్ నన్ను పెట్టు ముందు, ఆటోమేటిక్గా నువ్వు అన్నిట్లో ముందుంటావు. మీ పక్కన ఒక సెకండ్ ఇచ్చేప్పుడు అందరు కూడా ఏం చెప్తారు? అన్నిటిలో దేవుణ్ణి నువ్వు ముందు పెట్టు, అప్పుడు దేవుడు నిన్ను ముందు పెడతాడు. యు సాటిస్ఫై గాడ్, దట్ గాడ్ విల్ సాటిస్ఫై యూ. ఓమ్రికి చేతకాల దేవుణ్ణి తృప్తిపరచటం, ఓమ్రికి చేతకాల దేవుణ్ణి ముందు పెట్టుకోవటం. ఇప్పుడు ఆహాబుకు వచ్చిన అవకాశం, వీడికి చేతకాల దేవుణ్ణి తృప్తిపరచటం, దేవుణ్ణి ముందు పెట్టడం. వీడేమనుకున్నాడు తెలుసా?
నేను చిటికేస్తే ప్రజలు నా మాటకు లోబడుతున్నారు, కూర్చో అంటే కూర్చున్నట్లు, లే అంటే లేస్తున్నారు అని వీడు అతిశయంతో విర్రవీగిపోతుంటే, వీడు రాజే కానీ ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన ఇవ్వగలడు, తిరిగి ఇచ్చిన దాంట్లో నమ్మకంగా లేకపోతే తిరిగి తీసుకోగలడు. ఈరోజు చాలామంది పోగొట్టుకుంటున్నారు. పాస్టర్ గారు ఉద్యోగం పోయిందండి, పాస్టర్ గారు బిడ్డ చనిపోయాడండి, పాస్టర్ గారు జ్ఞానం తక్కువైపోతుందండి, పాస్టర్ గారు గుర్తుండటం లేదు ఏది చదివినా, పాస్టర్ గారు నా కుటుంబం, నా పేరు పోయింది, పాస్టర్ గారు నా అర్హత పోయింది, పాస్టర్ గారు డబ్బు పోయింది, పాస్టర్ గారు చేతికి రావాల్సిన లోను పోయింది, పాస్టర్ గారు ఉద్యోగంలో లాభాలలో పోయి నష్టాలు వచ్చాయి. పాస్టర్ గారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, నువ్వు దేవుణ్ణి తృప్తిపరచటంలా, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా నిలబడటం లేదు కాబట్టే నీకిచ్చిన దాన్ని దేవుడు లాగేసుకున్నాడు. Before God pluck it from your life, try to live trustfully, obediently, faithfully to the Lord. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని లాగేసుకోక మునుపే నువ్వు ఆయన ఎదుట నమ్మకంగా ఉండవు. ప్రభువా, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను నీకు నమ్మకంగా ఉంటున్నాయా, నీవిచ్చిన ఆస్తిని బట్టి నీకు నమ్మకంగా ఉంటాను, నీవిచ్చిన ధనాన్ని బట్టి నీకు నమ్మకంగా ఉంటాను, నీవిచ్చిన హోదాని బట్టి, పేరును బట్టి నీకు నమ్మకంగా ఉంటాను, నువ్వు నాకు ఇచ్చిన వస్త్రాన్ని బట్టి, తిండిని బట్టి, ప్రతి దాన్ని బట్టి ప్రభువా నీకు నమ్మకంగా ఉంటాను. నీవు లేకపోతే నాకు ఈరోజు ఈ స్థాయి లేదు, నీవు లేకపోతే ఈరోజు నాకు ఈ గతి లేదయ్యా, కేవలం నీ ద్వారానే నాకు అన్నీ కూడా అనుగ్రహించబడ్డాయి. మేక్ సాటిస్ఫై లార్డ్, దెన్ యూ విల్ గెట్ సాటిస్ఫైడ్ ఆటోమేటికల్లీ. ఆహాబు ఏం చేశాడు తెలుసా? వీడు కూడా దేవుణ్ణి తృప్తిపరచలేకపోయాడు. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఏంటో తెలుసా? పాస్టర్ గారు ఆహాబుకి సింహాసనం ఇచ్చి రాజుగా చేశాడు, వాడు నమ్మకంగా లేడు, వాడు పనికి మాలిన ఎదవ. ఓమ్రికి కూడా దేవుడు సింహాసనం ఇచ్చాడు, వాడు కూడా నమ్మకంగా లేడు, వాడు కూడా పరమ పాపిస్తుడు. మరి మాకు కూడా అప్పటి నుంచి మీరు నమ్మకంగా ఉండండి, మీకు ఇచ్చిన దాంట్లో నమ్మకం. మాకేమిచ్చాడు పాస్టర్ గారు దేవుడు? మా పరిస్థితి ఏంటో తెలుసా మీకు? ఈరోజు మా ఇంట్లో స్థితి ఏంటో తెలుసా? తెల్లారితే కరెంటు బిల్ కట్టడానికి డబ్బులు లేదు మా దగ్గర. నాకేమిచ్చాడు దేవుడు? ఈరోజు ఇంటికి వెళ్తే ఆదివారం రోజు బిర్యానీ తిందాం అనుకుంటే అసలు ఇంట్లో బియ్యం లేవు. నా పరిస్థితి ఏంటో తెలుసా మీకు? రేపు ఉద్యోగానికి వెళ్ళాలి, బండింది పెట్రోల్కి డబ్బులు లేవు. నాకేమిచ్చాడు దేవుడు? వాడికంటే రాజుకు పదవి ఇచ్చాడు, సింహాసనం ఇచ్చాడు. నాకేమిచ్చాడు? గడిదిగుడ్డు. ఏమిచ్చాడు నాకు? కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు, ఇవే. ఏమొచ్చి సచ్చాయి నాకు? ఏమిచ్చాడు దేవుడు నాకు? ఏమిచ్చాడు దేవుడు నాకు? చాలామందికి ఉన్న ప్రశ్న ఇదే. మెనీ ఆఫ్ ద పీపుల్, మెనీ ఆఫ్ ద క్రిస్టియన్, దే యూస్ టు స్పీక్ లైక్ దిస్, వాట్ గాడ్ గేవ్ మీ. చాలామంది క్రైస్తవులు మాట్లాడే మాట ఇదే. నాకేమిచ్చాడండి దేవుడు? ఏమిచ్చాడు సార్ నాకు దేవుడు? పక్కనోడికి చూడండి, అడిగినవన్నీ ఇచ్చేస్తున్నాడు. నా పక్కనున్న విశ్వాసికి చూడండి, బండి ఇస్తున్నాడు, కారు ఇస్తున్నాడు, ఇచ్చిన దాన్నే ఇచ్చిన మీద ఆశీర్వాదం మీద ఆశీర్వాదం. నాకేమిచ్చాడు సార్ దేవుడు? ఏమిచ్చాడండి దేవుడు? చాలామందికి ప్రశ్న ఉంటుంది. ఏమిచ్చాడు తెలుసా దేవుడు నీకు? ఈరోజు నీకు ఇచ్చిన దేవుడు ఆ మేలు అంటే తెలుసా? ఈరోజు నీకు చేసిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుడు ఈరోజు చేసిన దీవెన ఏంటో తెలుసా? ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన మేలు ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? ఏంటి? ఒక్క రోజుకి 150,633 మంది చచ్చిపోయి మట్టిలో పాతి పెట్టబడుతున్న వాళ్ళు కొందరు, కాల్చివేయబడుతున్న వాళ్ళు కొందరు. అయితే నువ్వెందుకు బతికి భూమి మీద ఇంకా నూకలు తింటున్నావు తెలుసా? కేవలం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను గుర్తుంచుకున్నాడు, నిన్ను మర్చిపోలేదు కాబట్టి దేవుడు నీకు నూతన దినాన్ని బహుమానముగా, అవకాశముగా ఇచ్చాడు. రాజు పదవి కంటే ఆయుష్ గొప్పది. సింహాసనం కంటే ఈరోజు మనం బ్రతికి ఉండటం గొప్ప అంటారు కదా చాలామంది. బతికుంటే బత్నాలమ్మకైనా బతుకుతారు, నువ్వు సిగ్గులని ఎదవు కాబట్టి. బతికుండాలంటే దేవుణ్ణి మెప్పించాలని మాత్రం నీకు తెలీదు. బతికుంటే అలాగైనా బతికించండి కాదు. బతికుండాలంటే దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవుణ్ణి మెప్పించేలాగా బ్రతకాలి, దేవునికి తృప్తిగా, అబ్బా ఇలాంటి బ్రతికించి నేను చాలా మంచి పని చేశానని దేవుడికి అనిపించాలి. ఆయన ఆహాబు, ఓమ్రీలు ఏం చేశారు తెలుసా? దేవుడిచ్చిన దాంట్లో నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. ఈరోజు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్నావా? చెప్పండి, ఎంతమంది చెప్పగలరు ఈ మాటకు సమాధానం? ఎంతమంది ఈరోజు నీకు ఇచ్చిన ఆయుష్లో ఉదయాన్నే ప్రార్థన చేసుకున్నారు గంట సేపు? హౌ మెనీ ఆఫ్ యూ ప్రేడ్ ఫర్ అన్ అవర్? గంట. ఈ ప్రశ్నకి సిగ్గుచేటు ఏంటంటే
ఇక్కడ ఉన్న మీరే కాదు, వేలాది మందులను వాక్యం చెబుతుంటున్నా, ఈ ప్రశ్న అడిగితే ఒక్క చెయ్యిల్లేసి చావదు. నెత్తి మీద ముసుగులు ఉంటాయి, చేతిలో బైబిళ్ళు ఉంటాయి, చర్చికి క్రమంగా వస్తారు. కానీ ఈరోజు ప్రార్థన చేసావారా? చేయలేదు పాస్టర్ గారు. అరగంట చేసామా? పావు గంట, 10 నిమిషాలు, 5 నిమిషాలు, ఇంతకన్నా తక్కువ పడితే నన్ను సిగ్గులేని ఎదవా అంటారు. ఎందుకు తెలుసా? 3 నిమిషాలు అందరూ చేస్తారు. 3 ప్రార్థనలు. ఒకటి, నిద్ర లేచిన తర్వాత, ప్రభువా చచ్చిపోతాను అనుకున్నాను, ఇందో మంచోడు కాబట్టి పాపిష్టి పనులు చేయటానికి మరొక రోజు నాకు ఇచ్చావు నాయనా, ఇందో ఈ రోజంతా నేను ఏ పాపిష్టి పని చేసినా నువ్వు కోప్పడద్దే, నా బతికింతే, థ్యాంక్స్, ఆమెన్. ఇదొక ప్రార్థన, పొద్దున్నే చేసే ప్రార్థన ఇది. రెండో ప్రార్థన, తిండి తినేటప్పుడు, ప్రభువా ఇదో ప్లేట్లోకి భోజనం వచ్చింది, లేనోళ్ళు ఎంతమంది ఉన్నారు, నువ్వు మంచోడివి కాబట్టి నన్ను ప్రేమించి నాకు ఇచ్చావు. ఈ మధ్య అరీస్ అవడం లేదు ప్రభువా, చికెన్లు మాటలు తింటుంటే అరగటానికి కొంచెం జీర్ణశక్తిని పెంచవా, బాగా తిని బలసాలి దున్నపోతులాగా. థ్యాంక్ యూ ప్రభువా, ఆమెన్. ఇది రెండో ప్రార్థన. మూడో ప్రార్థన, ప్రభువా ఏదేమైనా నేను చెడ్డోన్నే, అది నీకు తెలుసు, నువ్వు మంచోడివి, అది కూడా నాకు తెలుసు. నేను చెడ్డోని కాబట్టి నువ్వు మంచోడు కాబట్టి నేనేం చేసినా నువ్వు నన్ను ప్రేమిస్తావు, అది కూడా నాకు తెలుసు. ఈరోజు సినిమాలు చూశాను, చూసినట్టుగా ఉన్నావు, సీరియళ్ళు చూశాను, నా బతుకంతేలే, ఇదిగో సిగరెట్లు తాగాను, బూతులు మాట్లాడాను, పక్కింటోళ్ళతో పనికిమాలిన ముచ్చట్లు పెట్టాను, టైం అంతా వేస్ట్ చేశా. నువ్వు ఇచ్చిన టైమే కదా వేస్ట్ చేశా. ఏదో చూన్నట్టు కృపగలవాడు కదా, కరుణగలవాడు కదా, నన్ను క్షమించేసే ఈ రోజుకి, క్షమించేసి ఇదో నేను పడుకుంటున్నా, కోపం తెచ్చుకుని నన్ను లేపే నిద్రలో, పొద్దున్నే మరలా ప్రేమ చూపి ఇంకొక రోజు నేను పడుకున్నా, ఆమెన్. 3 ప్రార్థనలు ఇవి చేస్తారు ఖచ్చితంగా. ఈ 3 ప్రార్థనలు ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఉంటాయి ఉండవా? అది అనమాట, ఉంటాయి. ఈ ప్రార్థన దేవుడు వింటాడా? ఈ ప్రార్థన దేవుడు విండు. నువ్వు ఏం ప్రార్థన చేయాలి? నిద్ర లేవంగానే నీ 2 మోకాళ్ళు నేల మీదికి, నీ 2 చేతులు ఆకాశం వైపుకి వెళ్ళి, ప్రభువా నాయనా నీకు స్తోత్రమయ్యా, నువ్వు గొప్పవాడు ప్రభువా అని కనీసం అంటే ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు, ఒక అరగంట స్తుతులు చెల్లించటానికి మీకు నోరు రావట్లేదే? అసలు మిమ్మల్ని ఎందుకు దేవుడు ఆయుష్ ఇచ్చి భూమి మీద ఈరోజు బతికించాలి? నాకు కారణం చెప్పండి చూద్దాం. ఒకటి, నీ దగ్గర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు దేవుడు నిన్ను భూమి మీద ఆయుష్ ఇచ్చి పెట్టడానికి ఒక్క కారణం చెప్పండి చూద్దాం. ఎందుకు పెట్టాలి? ఎందుకు భూమి మీద ఉంచాలి? నిన్ను ఎందుకు ఉంచాలి? నీకిచ్చిన 24 గంటల్లో ఇచ్చిన దేవుడికి చోటు లేదే, ఇంకా నిన్నెందుకు ఉంచాలి దేవుడు భూమి మీద? ఎందుకు ఉంచాలి? దేవుడు నీకు ఇచ్చిన అవకాశం 24 గంటలు, వాడికి ఇచ్చిన అవకాశం రాజు స్థానం. వాడు పనికి మాలినోడే, మీరు పనికి మాలిన వాళ్ళే, వాడికి సిగ్గులేదు. మనకంటకంటే అదే అనమాట విషయం. 24 గంటలు దేవుడిచ్చిరే, కనీసం దాంట్లో ఒక అరగంట నాకు ఇవ్వరు బాబు అంటే, 24 గంటలు నాకే కావాలి ప్రభువా, నీకు ఇవ్వటం నాకు కుదరదు, నాకు టైం లేదు అంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తెల్లారేసరికి నీ బతుకుని సమాధిలో చేస్తాడు. దేవుడిచ్చిన అవకాశంలో దేవుడికి చోటు ఇవ్వకపోతే ఈ బ్రతుకుకు అర్థం ఉంటుందా? పరమార్థం ఉంటుందా? యూస్లెస్ లైఫ్స్, పనికి రాని వ్యర్థమైన బ్రతుకులు. ఏమిచ్చాడు పాస్టర్ గారు నాకు అని ప్రశ్నలు వేస్తావే? నీకు ఇచ్చింది ఈరోజు నూతన దినమని, అవకాశమని, ఆయుష్. మరి ఇందులోనే నమ్మకంగా లేవే, ఇంకేమి ఇవ్వాలి నీకు దేవుడు? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ ఆయుష్ను లాగేసుకుని నిన్ను మట్టిలో కప్పెట్టేసి పడుకోరా, బాగా నిద్రపో, సెటిల్ అయ్యావా? చాలామంది మాట్లాడుతుంటారు, ఇంకా సెటిల్ అవ్వలా, ఎప్పుడు సెటిల్ అవుతావురా, ఇంకెప్పుడు సెటిల్ అవుతావురా, ఇంకా సెటిల్ అవ్వలేదా? సెటిల్ అవ్వాలి త్వరగా. ఎవడు భూమి మీద బతికుండగా సెటిల్ అవ్వడమ్మా. ఎందుకంటే సెటిల్ అవ్వడం అంటే ఏంటో తెలుసా? ప్రెషర్స్ లేకుండా, టెన్షన్స్ లేకుండా, రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ప్రశాంతంగా బతకటం. భూమి మీద ఒక మెగాస్టార్ చిరంజీవి అయినా, ప్రధానమంత్రి మోడీ అయినా, సీఎం చంద్రబాబు నాయుడు గారు అయినా, ఎవరైనా బాధ్యతలు లేకుండా, టెన్షన్స్ లేకుండా, ప్రెషర్స్ లేకుండా ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఒక్కడ చెప్పండి చూద్దాం. అన్నాడా?
మరి ఎందుకు అడుగుతారు ఈ మాట? సెటిల్ అయ్యావా, ఎప్పుడు సెటిల్ అవుతావు అని. సెటిల్ అయ్యేది ఎప్పుడు తెలుసా? నేను పెట్టలో పెట్టేసి గొయ్యిలో పెట్టేసి పాదరేసాక అక్కడ సెటిల్ అవుతావు. ఎందుకంటే నిన్ను ఎవడు రెంట్ కట్టమని అడగడు, కరెంటు బిల్లు కట్టమని అడగడు, పిల్లలకి ఫీజులు కట్టమని అడగడు, పిల్లలు ఇంకా పుట్టలేదా అని అడగరు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావరా అని అనరు, వయసు అయిపోతుంది అని అనరు, పండగకి ఏం బట్టలు వేసుకుంటున్నావు అని అడగడు, నిన్ను ఎవడు అడగడు, నిన్ను ఎవడు తిట్టడు, నిన్ను ఎవడు కొట్టవు, ప్రశాంతం నిద్రపోతావు, నిన్ను దోమ కూడా కొట్టదు. అక్కడ సెటిల్ అవటం అంటే సెటిల్ అయ్యేది అక్కడే అనమాట. అర్థమైందా? దట్ ఈస్ ద ట్రూ సెటిల్మెంట్. ఎంతమందికి సెటిల్ అవ్వాలండి లైఫ్లో? ఇంకెత్తరు చేతులు ఇప్పుడు, ఎత్తరు. నేను ఎక్కడ చచ్చిపోతాను బాబు, ఈ పాస్టర్ గారు సాగు వార్తలు చెప్తాను ఈరోజు. సెటిల్ అవ్వటం అంటే అదే. కానీ మీకు అందరూ తెలియని వాస్తవం ఏంటో తెలుసా? అందరం సెటిల్ అవ్వాల్సిందే ఒకరోజు. కొంత ముందు కొంచెం వెనక తప్పదు, అందరం సెటిల్ అవుతాం. అదనమాట. కాబట్టి దేవుడిచ్చిన ఆయుష్కాలం అనే అవకాశంలో నువ్వు నమ్మకంగా బ్రతకటం నేర్చుకోవాలి. సాటిస్ఫై ద లార్డ్ ఇన్ ద టైమ్ దట్ గాడ్ గేవ్ యూ. 24 గంటలు దేవుడికి ఇచ్చాడు కదా, దీంట్లో నమ్మకంగా ఉండాలి. అందుకే పరిశుద్ధ బైబిల్లో ఒక వాక్యం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వాక్యాల్లో, ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 15 and 16, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుని, బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్, రెడీమింగ్ ద డేస్. మీరు ఎదుగుతానే ఉంటారు, నా చెప్పేది అయిపోయింది, వాక్యం కూడా ముందుకెళ్ళిపోతుంది, మీరు ఇంకా తిరిగేస్తున్నారు. అది ఎక్కడ ఉంటుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆదికాండంకి పక్కన ఉంటుంది అనమాట. ఎక్కడ ఉంటుంది? ఆదికాండం పక్కన ఉంటుంది. మీరు ఎక్కడో ఆ చివరిలో ఎదిగితే ఎలా దొరికిద్ది అది? ఎఫెసీయులకు రాసిన పత్రిక. నేను సరదాగా జోకేశారు, నిజంగా ఆదికాండం పక్కనకి వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఆ చివరిలోనే ఉంటుందమ్మా అది. పత్రికలని పౌలు రాసిన పత్రికలు, అదేమన్నా పాత నిబంధన? అదనమాట. ఏమనుంది అక్కడ? దినములు చెడ్డవి, సమయాన్ని పోనీయకుండా జాగ్రత్తగా సద్వినియోగము చేసుకొనుము. దాని కింద ఒక మాట ఉంటుంది, అదేంటో తెలుసా? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. అర్థమైందా ఇప్పుడు? ఈ ప్రపంచంలో అందరికంటే జ్ఞానవంతుడు ఎవడో తెలుసా? డబ్బుని జాగ్రత్త ఖర్చు పెట్టేవాడు కాదు, ఆస్తిని జాగ్రత్త ఖర్చు పెట్టేవాడు కాదు, జ్ఞానాన్ని సరిగ్గా ఖర్చు పెట్టేవాడు కాదు. టైం ఉందే, సమయాన్ని జ్ఞానముతో ఖర్చు పెట్టేవాడి కంటే మహాజ్ఞానవంతుడు ఎవడు లేడు. వై? బికాస్ ద టైమ్ ఈజ్ మోస్ట్ ప్రెషియస్ దాన్ గోల్డ్ అండ్ సిల్వర్. బంగారు వెండి కంటే కూడా సమయం చాలా విలువైంది, చాలా బలమైంది. కాబట్టి బైబిల్లో రాయబడిన వాక్యం ఏంటో తెలుసా? సమయాన్ని సద్వినియోగము చేసుకొనుము. నీకు 24 గంటలు ఇచ్చింది నేనే, రేపు ఇంకొక 24 గంటలు కావాలంటే ఈ 24 గంటల్లో సమయాన్ని నాకు నచ్చినట్టుగా మంచి వాటికి ఖర్చు పెట్టు, లేదంటే రేపు నీకు టైం లేకుండా చేస్తా. అది నువ్వు ఉంటావు, నీ చుట్టూ జనం ఉంటారు, నువ్వు ఉంటావు, నీకోసం పెట్టె కూడా ఉంటుంది. ఎప్పుడు? దేవుడిచ్చిన టైంను సరిగ్గా కనుక ఖర్చు పెట్టలుకోలేకపోతే నీ టైంని దేవుడు ఏం చేస్తాడు? షిఫ్ట్ డిలీట్ కొట్టేసి ఎరేస్ చేసేసి, అరే ఇంకొకటికి ఇస్తాడు. నువ్వు చచ్చిపోతాను అనుకున్నావు కదా, ప్రార్థన చేస్తే నేను విన్నా, ఇదిగో వాని ఆయుష్ లాగేసుకుని నీకు ఇస్తున్నా, ఖర్చు పెట్టుకో 20 సంవత్సరాలు అని. మీ ఆయుష్ని మరొకటికి ఇవ్వక మునిపే ఏం చేయాలి? టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. మీ అందరికీ కాలేజెస్కి టైం ఉంటుంది, సినిమాలకి టైం ఉంటుంది, షికార్లకి సీరియళ్ళకి టైం ఉంటుంది, పెళ్ళిళ్ళకి పేరెంటాలకి పబ్బాలకి పుట్టినరోజులకి శ్రీమంతాలకి ఇలాంటి ఫంక్షన్లకు టైం ఉంటుంది, కుటుంబాలతో గడపడానికి టైం ఉంటుంది, స్కూళ్ళకి టైం ఉంటుంది, చదువుకోవడానికి టైం ఉంటుంది, రాయటానికి టైం ఉంటుంది, ప్రయాణాలకు టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది. టైం లేదు పాస్టర్ గారు దేనికో తెలుసా? దేవునితో ప్రార్థన చేయటానికి టైం ఉండదు. యూ డోంట్ హ్యావ్ టైమ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ ద లార్డ్ హూ గేవ్ యూ 24 hours ఆఫ్ టైమ్ టు యువర్ లైఫ్. 24 గంటలు దేవుడు నిన్ను ప్రేమించిస్తే ఆయనతో గడపటానికి నీకు టైం లేకపోతే ఆయన ఎందుకు నీకు మరొక 24 గంటలు ఇవ్వాలి? దేవుడికి ఆహాబు అయినా ఒక్కడే, ఓమ్రి అయినా ఒకటే. ఓమ్రిని ఏం చేశాడు? లేపేశాడు. ఆహాబుని ఏం చేశాడు? 3.5 సంవత్సరాల పాటు ఏలియాని పంపించి, ఏలియా అనే ప్రవక్తను 17వ అధ్యాయంలో ఉంటుంది, అక్కడికి పంపించి హెచ్చరించి శపించి ఆ దేశమంతటి అందును వర్షపు చినుకు పడకుండా శపించేశారు. 3.5 సంవత్సరాలు ఎండిపోయారు, మాడిపోయారు ప్రజలందరూ కూడా, రాజుతో పాటుగా. కారణం ఏంటి? దేవుణ్ణి తృప్తిపరచలేకపోయాడు ఇచ్చిన దాని యందు. ఈరోజు కనీసం
నువ్వైనా దేవుని తృప్తిపరచడం నేర్చుకో.